హలో ఎవ్రీవన్. సో నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. సో ఈరోజు వ్లాగ్లో ఏంటి అంటే నేను షుగర్ ఫ్రీ హెల్దీ డార్క్ చాక్లెట్తో అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్తో డేట్స్తో కేక్ అయితే తయారు చేయడం జరిగిందండి. హెల్దీ అండ్ టేస్టీ అనమాట. సో ఈరోజు వీడియోలో మీకైతే ఈ హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ డార్క్ చాక్లెట్ కేక్ అనేది మీకు చూపించబోతున్నాను. సో గాయస్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 అరటిపళ్ళు, రెండు బనానాస్, నెక్స్ట్ గీ కొద్దిగా మనకు దానికి సరిపడా. ఓకే. నెక్స్ట్ గోధుమ పిండి 1 కప్ తీసుకున్నాం మేము. కప్పు 2 కప్స్ క్వాంటిటీని బట్టి కేక్ అంటే ఇంగ్రీడియంట్స్ అన్నాను కదా. సో పాలు, నెక్స్ట్ ఎగ్స్ తీసుకున్నాం, 2 ఎగ్స్. నెక్స్ట్ మేము డార్క్ చాక్లెట్ తీసుకున్నాం. ఇది 99% ఫుల్ ఇంకా మామూలుగా ఉండదు, చేదుగా ఉంటది. షుగర్ ఫ్రీ అన్నమాట. షుగర్ ఫ్రీ. నెక్స్ట్ ఏంటంటే నట్స్ తీసుకున్నాం మేము, మాకు అవైలబుల్ గా ఉన్నాయి. జీడిపప్పు, బాదం పప్పు మీ దగ్గర ఏముంటే అవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ బేకింగ్ సోడా. ఓకే. స్వీట్ కోసం మనం ఇప్పుడు షుగర్ ఫ్రీ కేక్ కదా, సో మనం ఏంటంటే షుగర్ బదులు మనం డేట్స్ వాడుతున్నాం. డేట్స్ యూజ్ చేస్తాం. ఇలా గింజ తీసేసుకుని శుభ్రంగా ఉల్చేసుకుని గింజ తీసేసి పెట్టుకోవాలి. డేట్స్ షుగర్ ఫ్రీ కేక్ ఇది. ఎస్. ఎన్ని వచ్చినాయి లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం ఇప్పుడు షుగర్ ఫ్రీ కేక్ అనేది తయారు చేయబోతున్నాం. మాకు ఫస్ట్ టైమే, సో మంచిగా రావాలని ఫస్ట్ టైం అంటే ఎన్నాళ్ళు బాలామృతం కేక్ నేను తినలేదు అనమాట. అందులో పంచదార అయ్యి కలిపేయడం వల్ల వదిన షుగర్ ఎక్కువ తినదు, సో అందుకని మేము డేట్స్ తో చేస్తున్నాం. ఇప్పుడు వదిన కూడా తింటది హెల్దీగా. ఇప్పుడు మేము డేట్స్ అనేవి నానబెడుతున్నాం. ఒక 5 మినిట్స్ నానబెట్టాలి, బాగుంటది కేక్. పాల్లో నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మిల్క్ యాడ్ చేసి దీన్ని మనం నానబెట్టుకోవాలి. పాల్లో ఈ డేట్స్ బాగా నానాలి. ఒక 10 నిమిషాలరా? 10 నిమిషాలు. మనం డేట్స్ మిల్క్ నానబెట్టాం కదా, సో ఇవైతే నాన్ని 5 మినిట్స్ తర్వాత తీసాం మేము. సో ఇప్పుడు వీటిని ఏంటంటే మిక్సీలో ఆడుకోవాలి, పట్టాలి. స్వీట్ కోసం మిక్సీ పట్టాలి, మెత్తగా పట్టాలి. ఓకే. ఇలా పాలు డేట్స్ అన్నీ వేసుకుని మిక్సీ పట్టాలి. పాలు. సో గాయస్ మేము బనానా యాడ్ చేస్తున్నాం ఇందులో. బనానా డేట్స్ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. చూపిస్తున్నావా గైస్? ఒక బనానా ఫస్ట్, ఒక బనానాతో మిక్సీ పడదాం, మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి కదరా. అంతే. చూసారా గైస్? ఇదన్నమాట మొత్తం మనం మిక్సీ పట్టేసుకోవాలి. డేట్స్ బనానా మిల్క్ కలిపి మిక్సీ పట్టాము కదా, సో ఇలా వచ్చింది. ఇలా పేస్ట్ లా ఆడుకోవాలి మనం. మిగతాది కూడా ఎగ్ వేసి కూడా మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టుకోవాలి, ఎగ్ కూడా వేసి. మేము ఏంటంటే ఎగ్, డేట్స్, నెక్స్ట్ ఏంటి బనానా, మిల్క్ అన్ని మిక్సీ పట్టుకున్నాం. సో ఆ మిశ్రమం మాట ఇది ఇలా వచ్చింది. దీన్ని అంతా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం చాక్లెట్ బాయిల్ చేయడానికి హాట్ వాటర్ పెట్టుకున్నాం స్టవ్ మీద. సో ఇవి వేడెక్కిని వాటర్ అనేది, అంటే మనం చాక్లెట్ మెల్ట్ అవ్వాలి కదా. చాక్లెట్ ఏం తీసుకున్నాం కదా? డార్క్ చాక్లెట్ 99% ఫుల్ డార్క్ చాక్లెట్ అన్నమాట. నీళ్ళు మరిగినాయి కదా, ఇంకా అది కూడా మెల్ట్ చేద్దాం. ఇప్పుడు మనం కోకో 99% డార్క్ చాక్లెట్ ఎన్ని 2 పీసెస్ చేద్దామా? చూడు ఎంత పడితే అంత వేసుకున్నాం మన మిశ్రమానికి సరిపడా. సరిపోద్ది. ఇంకా వేయాలి సగం, ఎక్కువ చేదు వచ్చేది. సో మీ టేస్ట్కి సరిపడా 99% డార్క్ తీసుకున్నాను నేను. చేదుగా ఉంటుంది అనమాట, అసలు షుగరే ఉండదు అందులో, జస్ట్ 1% అంతే. సో వీటిని మనం ఇవి ఏ నీళ్ళల్లో గిన్నె పెట్టుకుని మెల్ట్ చేసేయాలి అనమాట, బాగా మెల్ట్ అవ్వాలి. ఇవి ఏ నీళ్ళ మీద పెట్టేసి కరిగిపోతుంది. ఆవిరికి కరిగిపోతుంది డార్క్ చాక్లెట్. అది అలా కరిగిపోవాలి బాగా మొత్తం అంతా. ఫుల్ డార్క్. గైస్ చూసారా? డార్క్ చాక్లెట్ని ఇలా కరిగించేసుకోవాలి. కింద వాటర్ ఆవిరి వేడికి అలా వస్తుంది అన్నమాట. కరుగుతుంది స్లోగా, బాగా మెల్ట్ అయిపోవాలి.
బాగా మెల్ట్ అయిపోతుంది. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, అది కూడా మెల్ట్ అయిపోవాలి. భలే ఉంది నాకు సాటిస్ఫాక్షన్ ఇలా కలుపుతుంటే, కరుగుతుంటే నచ్చింది నాకు, మెల్ట్ అవుతుంది. సో అయిపోయిందారా? వావ్ గైస్ చూసారా మన డార్క్ చాక్లెట్ మెల్ట్ అయిపోయింది. సో గ్యాస్ ఆఫ్ చేసారా జాగ్రత్తగా. సో దీన్ని ఇందులో వేసుకొని ఈ మెల్ట్ అయిన డార్క్ చాక్లెట్ నీట్గా ఇందులో వేసుకుని మనం మిక్స్ చేసేసుకోవాలి. స్లోగా వేయరా, ఒక్కొక్క స్పూన్ అని. సో ఇందులో వేసేసుకుని వావ్ ఇది నా ఆర్ట్. ఇది వావ్ గైస్ ఏంటంటే డార్క్ చాక్లెట్ కూడా ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. గైస్ చూసారా భలే ఉంది చూడడానికి. సో డార్క్ చాక్లెట్ కూడా యాడ్ చేసి కలర్ చేంజ్ అయింది చాక్లెట్. ఏ బాగుంది, డార్క్ చాక్లెట్ స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే గోధుమ పిండి, చపాతీ పిండి, వీట్ ఫ్లోర్. సో గాయస్ గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాం కదా, కొంచెం కొంచెం వేస్తూ కలపాలి. ఓకే ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసేయాలి మీరు ఉండలు లేకుండా. కొంచెం నెయ్యి కూడా పోసుకుందాం మళ్ళీ. బాగా మిక్స్ చేయాలి గైస్ ఇలా. వావ్ చాలా బాగుందిరా. కొంచెం గీ యాడ్ చేసుకుందాం. గీ యాడ్ చేద్దాం. ఎస్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలా పూసే మంచి. సో గాయస్ దీనికి తగినంత గీ వేసుకోవాలి. సో గాయస్ గీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ డేట్స్ కూడా, నట్స్ కూడా వేద్దాం. కట్ చేసుకున్న కొన్ని నట్స్ వేద్దాం ఇందులో. పైన కొన్ని వేద్దాం. ఎస్ డన్. నాకు ఇప్పుడే తినేదండి. ఐస్ క్రీమ్ లా ఉంది. బాగుంది చాలా. డార్క్ చాక్లెట్ యాడ్ చేయడం వల్ల ఇందులో కలిసిపోయి కనిపించట్లేదు దాకున్నా ఇందులో. సో ఇంకొంచెం బాగా కలిపేసుకుని నెక్స్ట్ ఇంక మనం గిన్నెలోకి తీసి బేక్ చేసేసుకోవాలి. రెడీ. బాగా కలపాలన్నమాట మనం. బాగా కలుపుకోవాలి, ఎందుకంటే పిండి అనేది మనకి బాల్స్ లా ఉండిపోద్ది. సో అలా బాల్స్ లా లేకుండా కలిసిపోవాలి. ఇందులో ఎగ్ కూడా వేసాం కదా, ఎగ్ వేసి మొదటిసారి కేక్ తయారు చేస్తున్నాం. అంటే ఎగ్ వేస్తే ఫ్లఫీగా బాగుంటుంది, టేస్ట్ కూడా. సో గాయస్ ఇప్పుడు మనం కేక్ సరిపడా బేకింగ్ సోడా వేసుకోవాలి. చాలా బేకింగ్ సోడా. సో గాయస్ బేకింగ్ సోడా తగినంత వేసుకున్నాం మేము. సో మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ఇంకా అంతే, ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసాం. అన్ని ఆల్మోస్ట్ అన్ని వేసేసాం. సో ఇప్పుడు మనం బేక్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మేము దీన్ని మొత్తం కలిపేసాం, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక గిన్నె తీసుకుని ఇప్పుడు బేక్ చేయాలి కదా, బేక్ చేయడానికి గిన్నె తీసుకున్నాం మేము. నెయ్యి రాసి కొంచెం గోధుమ పిండి వేసాం అనమాట, వీట్ ఫ్లోర్. అంటే ఇందులో ఆడకుండా మనకి వేగినట్టు వస్తుంది కేక్. ఎస్. సో అందుకని ఇలా మేము చేసాం అన్నమాట. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ బ్యాటర్ అంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వేసారా? వావ్ గైస్ చూసారా? మనం ఇప్పుడు బేక్ చేయడానికి ఒక చిన్న గిన్నెలో వేసుకున్నాం. మొత్తం మనం కేక్ బ్యాటర్ అంతా వేసుకున్నాం. సో ఇప్పుడు పైన గార్నిష్ కోసం జీడిపప్పుని బాదం కలిపి మేము కట్ చేసుకున్నాం. ఓకే. అలా గార్నిష్ చూస్తుండే నోరు ఊడిపోతుంది. చాక్లెట్ కేక్ డన్. సో మనం ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకున్నాం. అలా చల్లుకోవాలి, బాగుంటుంది. కలిసిపోతున్నాయి ఇందులో కలర్లో. చాలా మంచి ఫ్లాక్ సీడ్స్ కూడా. ఇంకొంచెం రైట్ సైడ్ కూడా. డన్ చాలు.
సో ఇలా ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకొని నెక్స్ట్ బేకింగ్ ప్రాసెస్. సో గాయస్ మనం ఇప్పుడు ప్యాన్ అవి పెట్టుకున్నాం కదా, సో 5 minutes ఇది ఏంటంటే లోపల హీట్ అవ్వాలి. సో హీట్ అయ్యాక మనం ఏదైతే ఉందో ఆ మిశ్రమాన్ని పెట్టుకుందాం, ఇందులో బేక్ చేద్దాం. సో గాయస్ ఇది బాగా హీట్ అయింది లోపల. సో ఇది మనం తీసుకుంటే హీట్ అయింది, వేడైంది బాగా. ఓకే. ఇప్పుడు ఆ గిన్నె జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఇందులో చేయి కాలుతుంది ఎడ్జెస్లో. సో గాయస్ ఇప్పుడు మనం బేక్ చేసాం కదా, దాన్ని ఇక్కడ పెడదాం. ఓకే డన్. జాగ్రత్త డన్. సో మనం ఏదైతే పెట్టుకోవాలి ఆ మంట తగ్గించాలి. సో గాయస్ ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేద్దాం. దట్స్ ఇట్. ఒక 45 minutes ఉంచుకుంటే మనకి కేక్ అనేది రెడీ అవుతుంది. ఎగ్జైటెడ్. మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. 30 minutes అయింది. వావ్, నైస్. అవుతూ ఉంది, ఇంకా అవ్వాలి. అవుతుందంటే మేము సిమ్లో పెట్టాము, ఎక్కువ హై పెట్టలేదు. ఇంకా అంటుకుంది చూసారా, ఇంకా పొడకు ఒకసారి అంటుకుంది కదా. ఈ పక్కన కొంచెం అయింది, ఇంకా మధ్యలో కుక్ అవ్వాలి. చివరి అయింది, ఇంకొక 1/2 hour పడుతుంది. ఈ పక్కన అయింది. గైస్ బాగా బేక్ అవుతుంది, ఇంకా బేక్ చేద్దాం. గాయస్ మేము సిమ్లో పెట్టాము కదా, సో ఇంకో 1/2 hour ఉంచాము. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా అయిందో. ఓకే. వావ్, ఇందాక కూడా వావ్ అన్నాం మేము, ఇప్పుడు కూడా వావ్. మధ్యలోది పొంగింది చూసారా, ఇందాక మధ్యలోది బేక్ అవ్వలేదు, ఇంకా కొంచెం అవ్వాలి. ఏది టూత్ పిక్ పెట్టి చూడు, నువ్వు చూడు గైస్ ఇలా. ఇంకా అవ్వాలి గైస్, టూత్ పిక్ మధ్యలోనే అవ్వాలి. ఇంకా అవుతుంది చూసారా, అంటుకుంది. ఇంకా మధ్యలో కుక్ అవ్వాలి. సైడ్ కుక్ అయింది వదిన. మనకి ఎడ్జస్ట్ లో అయిపోయింది, ఇంకా పొంగుతుంది. బావ్, నైస్. సో ఇది ఒక్కటే సరే, ఇంక ఇలా అవ్వకూడదు, ఇలా అంటుకోకూడదు. ఇంకో 15 minutes అలా ఉంచుదాం. పెట్టారు పెట్టి. సో గాయస్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఎస్, మ్యాక్సిమం ఇప్పుడు అయిపోయే ఉండొచ్చు. కొంచెం ఇంకొంచెం ఇంకా లైట్గానా, జస్ట్ లైట్గా అవ్వాలి. ఇంకా సైడ్ ఇదంతా అయిపోయింది, ఇంకొంచెం ఇక్కడ ఉంది. గైస్ చూసారా, ఇంకా బాగా పొంగింది. ఇంకొంచెం మిడిల్లో ఇంకా కొంచెం కుక్ చేసుకుందాం. మీరు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. గైస్ చూసారా, ఫైనల్గా మన కేక్ అయితే బేక్ అయిపోయిందండి. చాలా బాగా రోస్ట్ అయింది కదా, మీరు పైన చూస్తే కాజు, ఆల్మండ్ అన్నీ కూడా కలర్ అయితే చేంజ్ అయింది. ప్రీవియస్తో కంపేర్ చేస్తే కలర్ అయితే చేంజ్ అయింది. చాలా ఫ్లఫీగా కూడా ఉందన్నమాట. చూసారా, మీకు పైకి వచ్చిందనమాట. కేక్ సైజ్ అనేది ఎక్స్పాండ్ అయిందనమాట. సో చాలా బాగా బేక్ అయింది. నేనైతే ఫైనల్గా ప్లేట్లోకి తీసేసానండి. సో అన్మౌల్డ్ చేశాను, ఒకసారి నేను రిమూవ్ చేశాను బాక్స్లోంచి. సో నాకైతే కేక్ ఇలా వచ్చింది. ఎక్కడ కూడా షేప్ అయితే ఎక్కడా పోలేదు. ఇదైతే మా డాడీకి చూపించాను, మా డాడీ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది అన్నారు. సో నేనైతే మా డాడీ చేత కట్ చేయించాను నార్మల్గా. సో ఏంటి అంటే ఎప్పుడు కూడా కేక్ తయారు చేస్తాం కానీ బనానా, ఎగ్ ఈ 2 ingredients అయితే యాడ్ చేయలేదు. సో ఈసారి అయితే యాడ్ చేసాం. దట్టు షుగర్ ఫ్రీ కదా, షుగర్ ఫ్రీ హెల్దీ కేక్ అనమాట. సో ఎవరైనా తినొచ్చండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు అనమాట. ఈ కేక్ హెల్దీ అండ్ టేస్టీ కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి గాయ్. సో ఇదన్నమాట ఈరోజు వీడియోలో నేను తయారు చేసిన డేట్స్ కేక్ అండి, షుగర్ ఫ్రీ డేట్స్ కేక్ అనమాట. సో మీకైతే చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయ్స్. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.